నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. పట్టణంలోని 22వ డివిజన్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే 150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అంటున్న ఆదాలతో మా నెల్లూరు కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఒకసారి ఆదాలతో మాట్లాడదాం. సార్, అట్లా 1 year క్రితం బాధ్యతలు చేపట్టారు. ఈ 1 yearలో మీరు చేసిన డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు? 22వ డివిజన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మొత్తం డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ దగ్గర 150 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం. గత 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధినే నేను 9 నెలల్లో చేసి చూపించాను. ఈ 9 నెలలు కూడా ప్రజలందరూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎక్కడ కూడా గొడవలు లేవు, కబ్జాలు లేవు, అరాచకాలు లేవు, రౌడీయిజం లేదు, ఏం లేకుండా కూడా ప్రశాంతంగా ఈ 9 నెలలు గడిపాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రశాంతత ప్రజలు కోరుకుంటున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా మనం చేసిన అభివృద్ధిని మనం మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పేదవాళ్ళ దగ్గరికి పోతే సంక్షేమ పథకాలు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మాకు మా విజయానికి ఎలాంటి డౌటు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయినా కూడా మేము ప్రజలను కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు వినాలా, మేము ఓటు అభ్యర్థించాలి. కాబట్టి అంతా తిరుగుతూ ఉన్నాం. ఏంటి చివరి ఎన్నికలు అని చెప్తున్నారు, ఏంటి విషయం అసలు? నాకు వయస్సు సరిపోయింది, 25 ఏళ్ళు, ఇది 30 ఏళ్ళు అవుద్ది. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మొత్తంగా రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. తనకి చివరి ఎన్నికలు, ప్రజలు తను ఆశీర్వదించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ.